గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ డాక్టర్తో కూడా ఉంది చూశారు, నేర్పితే వచ్చేది కాదండి. అవునవును, పుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకుతోనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్ ఉండు. నేను ఏం సీత గారు అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కాదు. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటుంది. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణలు అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలస్యం చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మరచిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. తాతారావు గారు, సీత గారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చయిపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా